హిమాలయ యాత్రలోని చార్ధామ్లోని క్షేత్రాలు ఏవేవి ఎక్కడెక్కడ దర్శించుకోవాలి? యమునా నది పుట్టిన ప్రదేశాన్ని యమునోత్రి అంటే ఈ గంగోత్రి సముద్ర మట్టానికి సుమారుగా 3100 మీటర్ల ఎత్తులో ఉంది. కేదార్నాథ్ 3580 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ బద్రీనాథ్ ఇది విష్ణు క్షేత్రం. లక్ష్మీదేవి బద్రీ చెట్టు రూపంలో విష్ణువుకి రక్షణగా నిలిచిందని చెప్తారు. ప్రేరణ ఇచ్చే వ్యక్తి, ఆ శక్తి ఎవరైనా ఉన్నారంటే సాక్షాత్ ఆ ఈశ్వరుడే ఇవ్వాలి. వ్యాస గుహ అండ్ గణేష గుహకి వెళ్తూ ఉంటారు. ఏంటి ప్రాముఖ్యత? ఈ గణేష గుహ అండి, అంటే వ్యాసుడు మహాభారతాన్ని చెప్తుంటే గణేశుడు దానిని ఇక్కడ కూర్చొని రాశాడని చెప్తారు. పితృకర్మలు అతి పవిత్రమైన స్థలము బ్రహ్మకపాలం అని చెప్తున్నారు. అసలు ఏంటి ఆ విశిష్టత? అంటే ఆ స్థలానికి ఉన్న ప్రాముఖ్యత అండి. ఏదన్నా చెప్పుకోదగిన ప్రదేశం ఉంది అంటే మాత్రం బ్రహ్మకపాలం. చార్ధామ్ ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ పాడ్కాస్ట్ చూస్తే నిజంగా పరిపూర్ణంగా మీరు ఆ యాత్రని కంప్లీట్ చేస్తారు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ లాస్యారెడ్డి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో చాలామంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనుకుంటారు. ఎక్కువ మంది చార్ధామ్ అనే యాత్రకి తప్పనిసరిగా వెళ్ళాలి అనుకుంటారు, కానీ ఎందుకో చాలామంది చేరుకోలేకపోతారు. అయితే చార్ధామ్లో ఉన్న క్షేత్రాలు ఏవేవి, ఎటువంటి ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవేవి దర్శనాలు చేసుకోవాలి అన్నవి చాలా క్లుప్తంగా ఈ పాడ్కాస్ట్లో మనకు తెలియజేయబోతున్నారు అందరికీ సుపరిచితులు నందకిషోర్ రెడ్డి గారు, అభ్యుదయ థింక్ ట్యాంక్, అభ్యుదయ ఫౌండేషన్ ఫౌండర్ నందకిషోర్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను లాసి గారు. సో మీ వల్ల అసలు ఎంతమందికి ఇన్ని టెంపుల్స్ ఉన్నాయా, ఇంత విశిష్టత ఉందా, దీనివల్ల మన జబ్బులు, అనారోగ్య సమస్య కానీ మన మనసు ప్రశాంతత కానీ అన్నీ తగ్గుతాయా అన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మన హిందూ ధర్మాన్ని చాలామందికి తెలియజేస్తున్నారు. దానికి ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ముఖ్యంగా ఈరోజు పాడ్కాస్ట్ మనము చార్ధామ్ గురించి, హిమాలయ యాత్రలోని చార్ధామ్లోని క్షేత్రాలు ఏవేవి ఎక్కడెక్కడ దర్శించుకోవాలి? సో మీరు అడిగిన దాంట్లో హిమాలయ పర్వతం అనగానే అదొక పెద్ద విశ్వవిద్యాలయం అండి. అవును. ఆ విశ్వవిద్యాలయంలో వెళ్ళాలనుకున్నప్పుడు, అక్కడ ప్రతి ఒక్కటి చూడాలనుకున్నప్పుడు R&D చేసే వాళ్ళకి, రీసెర్చ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు కొత్తదనమే. అదొక మిస్టరీ అని చెప్పొచ్చు. అదొక మిస్టరీ. ఈ రోజుకి ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఏదన్నా ఒక మిస్టరీ మనం క్రాక్ చేయలేని దాంట్లో ఒకటి ఉంది అంటే ఇది హిమాలయ పర్వతాలు. సో ఈ హిమాలయ పర్వతం అనే విశ్వవిద్యాలయంలో ఎవరు వెళ్ళాలన్నా, ఎవరు అక్కడికి చేరాలన్నా వీళ్ళ నిర్ణయం కన్నా దేవుడి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా. ఎస్పెషల్లీ పుణ్యక్షేత్రాలు ఏవైనా, అందులోనూ హిమాలయ యాత్ర అంటే ఖచ్చితంగా ఆయన పిలిస్తేనే. ఆయన పిలుపు లేనిదే ఆ తలంపు మీ మదిలో కూడా రాదు. ఆ ప్రేరణ ఇచ్చే వ్యక్తి, ఆ శక్తి ఎవరైనా ఉన్నారంటే సాక్షాత్ ఆ ఈశ్వరుడే ఇవ్వాలి. ఆ ఇచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు, ఆ వెళ్ళి ఆ పుణ్యాన్ని తెచ్చుకోగలరు. సో దీంట్లో ఈ యాత్ర, చార్ధామ్ యాత్రలోనే మీరు చెప్పిన దాంట్లోనే 4 అండి. సో ఈ 4 వాటిలతో పాటుగా ఇంకా ఎన్నో రహస్యాలు ఛేదించే కొద్దీ తవ్విన కొద్దీ మీకు కొత్త వస్తుంటాయి. ఇవాళ ఈ చార్ధామ్లో ఉన్న రహస్యాలు, తర్వాత వాటి యొక్క విశిష్టతలు, ఎనర్జీ పాయింట్స్ ప్రతి ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే చార్ధామ్ ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ పాడ్కాస్ట్ చూస్తే నిజంగా పరిపూర్ణంగా మీరు ఆ యాత్రని కంప్లీట్ చేస్తారు. అంతే కదా సార్? వాటితో పాటుగా ఇంకా నిగూఢంగా మనం ఎంతవరకు చేయగలమో అంత పాయింట్స్ అన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో కవర్ చేస్తాం. ఎందుకంటే వాటితో పాటు ఇంకా అక్కడక్కడ మిగిలిపోయిన క్షేత్రాలు చాలా సుప్రసిద్ధమైనవి, కొన్ని మనం వెళ్ళలేనివి వద్దు, వెళ్ళగలిగే అవకాశం ఉన్నా ఏమాత్రం మీ ఆరోగ్యం, ఆర్థికం 2 అనుకూలించిన వాళ్ళు అందరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన యాత్ర జీవితంలో ఏదన్నా ఉంది అంటే ఈ చార్ధామ్ యాత్ర. అసలు చార్ధామ్ యాత్రకు వెళ్ళి వస్తే మనకి ఎటువంటి చేంజెస్ మన లైఫ్లో మనం చూడగలుగుతాము? ట్రాన్స్ఫర్మేషన్ అండి. సో దీనికి మెయిన్గా వచ్చేందంటే ట్రాన్స్ఫర్మేషన్. మనము ఒక్కొక్క గుడికి ఒక కోరికకి వెళ్ళచ్చు, ఒక అనారోగ్యం ఉంటే అనారోగ్యం తగ్గడానికి వెళ్ళచ్చు, ఏదన్నా ఒక ప్రాబ్లం ఉంటే ప్రాబ్లము తీరడానికి వెళ్ళచ్చు. ఈ 3 కాకుండా హిమాలయ పర్వతం మీరు వెళ్ళే కొద్దీ మీరు వేసే ప్రతి అడుగు, మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువు మీకు ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది.
ప్రతి అడుగు ప్రతి అణువును ఉత్తేజపరుస్తుంది, ప్రతి అణువును ప్యూరిఫికేషన్ చేస్తుంది. మీలో ఎప్పటి నుంచో దాగిన పాత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి శుద్ధి చేసే ప్రక్రియ ఎక్కడ జరుగుతుందంటే హిమాలయ పర్వతాలు. మొత్తం టోటల్గా శుద్ధి అయి వస్తాం. శుద్ధితో పాటు ఎనర్జీ కూడా నింపుకొని వస్తారు. ఇప్పుడు ఎక్కడన్నా ఒక దగ్గరికి వెళ్తే నా చెడు అక్కడ వదిలేసి వస్తారు, కానీ ఇక్కడ చెడు వదలడంతో పాటు మంచిని కూడా నింపుకొని వస్తారు. పాజిటివ్ ఎనర్జీ ప్రతి ఒక్కరు అక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఇది ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో అయితే చార్ధామ్ యాత్రలో ఏ క్షేత్రాలు వస్తాయి? మొదటగా ఇవి 4 ప్రధాన క్షేత్రాలు. సో ఫస్ట్ వచ్చేసరికి యమునోత్రి, ఆ తర్వాత గంగోత్రి, ఆ తర్వాత కేదార్నాథ్, చివరిగా బద్రీనాథ్. ఓకే, సో చక్కగా 4 దర్శించుకొని రావచ్చు. అయితే చాలామంది చార్ధామ్కి అనుకుంటారు కానీ వెళ్ళాలని వెళ్ళలేకపోతున్నారు. అందరూ వెళ్ళలేకపోతున్నారు. దేనికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అదే అతని పిలుపు లేకుండా, దైవ నిర్ణయం, దైవ సంకల్పం లేకుండా ఆ ప్రేరణ అనేది కలగదండి. ఎవరికన్నా ఒక యాత్ర చేయాలంటే ఆ ప్రేరణ వాళ్ళ మనసులో కలగాలన్నా ఆ భగవంతుడు వాళ్ళకి ఆ ప్రేరణ కల్పించాలి. ఆ కల్పించడం వల్ల మాత్రమే యాత్ర చేయగలరు. సో అందరూ చేయాలంటే చేయలేరు. చార్ధామ్లో మొదటిది యమునోత్రి అని చెప్పారు కదా నందకిషోర్ గారు. సో యమునోత్రిలో ఎటువంటి స్థలాలు మనం దర్శించుకోవాలి? అసలు యమునోత్రి అంటే ఏమిటి? వాటి యొక్క విశిష్టత ఏంటి? ఎనర్జీ పాయింట్స్. యమునా నది పుట్టిన ప్రదేశాన్ని యమునోత్రి అంటారు. సో ఈ యమునోత్రికి జీవశక్తినిచ్చే శక్తి ఉందండి. యమునోత్రి అంటే జీవశక్తి ద్వారం, మీ ఎంట్రన్స్ గేట్. ఇక్కడ ఎందుకు అంటే ఇది సముద్రపు నుంచి మట్టానికి దాదాపుగా 3293 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ప్రధాన విశేషం ఏంటంటే సూర్యకుండ అనేది ఎనర్జీ పాయింట్ అండి. ఈ సూర్యకుండ ఏంటి అంటే వేడి నీటి ఓట. అంత మంచు పడే ప్రదేశంలో పక్కనే ఒక సూర్యకుండ, ఒక వేడి నీటి ఓట ఉంటుంది. సో ఆ వేడి నీటి ఓటలో అందరి భక్తులు ఏం చేస్తారంటే అక్కడ పాటించే సాంప్రదాయం బియ్యము ప్లస్ మన ఆలు అంటే ఉర్లగడ్డలు, ఇవి 2 ఉడికిచ్చి ఒక బట్టలో కట్టి స్వామికి ప్రసాదంగా ఇస్తారు. సో మీకు అంటే 2 పరస్పరం, ఇప్పుడు చూడండి, ఒకటి మంచు ఒకటి వేడి, 2 కలిసిన ప్రాంతం, శక్తి ప్రాంతం ఏదన్నా ఉంది అంటే అది ఈ సూర్యకుండ. అసలు ఎలా హిమాలయాల్లో అంత మంచు కురుస్తున్న అంత శీతల ప్రదేశంలో సూర్యకుండ ఉండడం అనేది, వేడి నీళ్ళు అంటే రావడం అనేది అసలు ఏంటి? ఇది ఎవరు తయారు చేసింది కాదు, ఎవరో వెళ్ళి అక్కడ పెట్టింది కాదు, యాదృచ్ఛికంగా దానికే అది వచ్చింది. అందుకే అండి ఇప్పుడు కూడా సైన్స్ ఎప్పుడు కూడా మీకు సైన్స్ డిఫైస్ లాజిక్. ఏది కూడా సైన్స్ మీకు లాజిక్ని ఇస్తుంది. స్పిరిచువాలిటీ ఎప్పుడు కూడా మ్యాజిక్ని ఇస్తుంది. మిరాకిల్స్ ఇవన్నీ కూడా మీకు జరిగేది ఏదన్నా ఉంది అంటే అది స్పిరిచువాలిటీలోనే జరుగుతాయి. వీటిని మనం కనీసం డీకోడ్ చేయాలన్నా మనకు ఆధారాలు కూడా ఉండవు. డీకోడ్ కూడా చేయలేము వాటిని. ఇప్పటిదాకా అసలు సూర్యకుండ ఎందుకు, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎందుకు ఇలాంటి ప్రదేశంలో ఉందని మాత్రం ఎవరు ఇంతవరకు దాన్ని సైంటిఫిక్గా అనాలిసిస్ చేసడం లేరు. సో ఎనర్జీ పాయింట్ మనకి యమునోత్రిలో సూర్యకుండ. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ యముని ఆలయం కూడా ఉంటుంది. ఎందుకంటే యముని ఆలయం ఉంటుంది. ఫస్ట్ మనకున్న భయాల్లో మనల్ని ఎక్కువ బాధించేది, మనం ఎక్కువ భయపడేది ఏదన్నా ఉంది అంటే మరణ భయం. ఎందుకంటే మనకు అది మన వెనకానే ఎప్పుడు ఒక ఛాయలాగా మన వెంటనే జంటనే ఉంటుంది. అది ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. ఈ అకస్మాత్తుగా జరిగే ఈ మరణ భయాన్ని పోగొట్టే ప్రదేశం ఏదన్నా ఉందంటే యమునోత్రి. ఎందుకంటే సాక్షాత్తు యముడు దర్శించుకున్న యమునా నది ప్రాంతమే యమునోత్రి. అందుకే అక్కడ యమునికి ఒక దేవాలయం కూడా ఉంటుంది. సో దేవాలయం, ఆ దేవాలయానికి మీరు వెళ్ళి ఎప్పుడైతే అక్కడ మీరు పూజ చేయడం స్టార్ట్ చేస్తారో మీకు ఆ మరణ భయం అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ మీలో ఉన్నది ఆ మరణ భయం అనేది తీసేస్తారన్నమాట. ఆ తర్వాత ఇది ఒక జీవశక్తి. అంటే మీకు ఎప్పుడైతే ఆ మరణ భయం పోతుందో మీ బాడీలోకి జీవశక్తి అనేది వస్తుంది. ఇది ఫస్ట్ ఎంట్రన్స్.
సో యమునోత్రిలో యముని ఆలయం కూడా ఉంది అని చెప్పారు కదా. సో అక్కడికి వెళ్ళి దర్శించుకోగానే మనం ఎటువంటి శక్తులు మనం పొందగలుగుతాం? మరణ భయం అనేది పోతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ మరణ భయం పోయి జీవశక్తి మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో దాంతోపాటుగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ సూర్యకుండ దగ్గర ఉన్న అగ్ని, ఆ తర్వాత నీరు, ఈ రెండు కలిస్తే అగ్ని ప్లస్ నీరు ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. ఆ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ యమునాదేవి రహస్యం గురించి చెప్పాలి అంటే సూర్యదేవుని కుమార్తె, యమధర్మరాజు సోదరి. అందుకే కొందరు నమ్మకం యముని కృపతో ఇక్కడ ఆ మరణ భయం తగ్గుతుంది అని ప్రతి ఒక్కరికి చెప్తుంటారు. సో ఇక్కడికి రాగానే ఇక్కడ ఎనర్జీ పాయింట్ చూడంగానే సూర్యకుండని ఇందాకే మనం చెప్పుకున్నాం. శీతాకాలంలో ఆలయం మూసివేస్తున్న సమయంలో స్వామివారిని ఎక్కడికి తీసుకెళ్తారు? దీనికన్నా ముందుగా యమునోత్రి టెంపుల్ ముందర ఒక దివ్య శిలను పూజిస్తారు. ఒక దివ్య శిల ఉంటుంది. ఆ శిలను ప్రతి ఒక్కరూ వెళ్ళిన వాళ్ళందరూ ఆ శిలను పూజిస్తారు. ఆ శిల ఏదైతే ఉందో ఆ శిలను ప్రార్థించగానే మీలో ఆటోమేటిక్గా ఆ మరణ భయం అనేది తగ్గిపోతుంది, పూర్తిగా గ్రౌండింగ్ అవుతుంది. సో యమునోత్రి టెంపుల్ ముందరే ఉంటుంది. టెంపుల్ ముందరే దివ్యశిల అని ఉంటుంది. దివ్యశిలని పూజిస్తే మనకి ఎటువంటి అదే ఆ మరణ భయం పోగొట్టేదే అక్కడ. ఎందుకంటే ఆ శిల అక్కడ కూడా ఎందుకు వచ్చిందంటే ఈ యముడు అక్కడికి వచ్చాడు కాబట్టి, ఆ ప్రాంతానికి వచ్చాడు, ఆయన వచ్చి దర్శించుకున్నాడు. ఆ తర్వాత యముడు యమునను దర్శించిన కథతో అనుసంధానం అయింది ఆ పాయింట్, ఆ ఎనర్జీ పాయింట్. సో అక్కడ మీకు మెయిన్ ఇక్కడ ఇంకొక ఎనర్జీ పాయింట్ ఏంటంటే యమునోత్రిలో ఎనర్జీ పాయింట్ కన్నా మీరు అక్కడ సాగించే ప్రయాణంలోనే ఎక్కువ ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి. అదంతా కూడా ఎనర్జీ పాయింట్. ఒక్కొక్క దగ్గరికి వెళ్తా ఉంటే యమునోత్రి వరకు మీరు సాగించే నడక ఏదైతే ఉంటుందో ప్రతి అడుగు ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఒక్కొక్కటి ప్యూరిఫికేషన్ చేసుకుంటూ అక్కడికి రాగానే మరణ భయాన్ని పోగొట్టి మీకు ఒక హోప్ని క్రియేట్ చేసి అక్కడి నుంచి మిగతావి స్టార్ట్ అవుతాయి అన్నమాట మీకు. ఆ తర్వాత ఇక్కడ మీరు ఇందాక అడిగినట్లుగా ఒక 6 నెలలు విపరీతమైన మంచుతోనూ మైనస్ ఉష్ణోగ్రతలతో, ఆ తర్వాత ఎక్కువ భారీ మంచుతో ఆలయాలు మూసేస్తారు. మూసేసిన తర్వాత అక్కడున్న ఉత్సవ విగ్రహం, అంటే మెయిన్ విగ్రహం కాకుండా ఉత్సవ విగ్రహానికి ఒక విలేజ్కి తీసుకెళ్లే సాంప్రదాయం ఉంది. ఆ విలేజ్లో తీసుకెళ్ళి 6 నెలలు అక్కడ పెట్టుకొని ఆ పూజలు ఆగవు, ఆరాధనలు అనేవి ఆగవు. ఆలయాలు మూసినా కూడా హిమాలయాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆలయాలు మూసినా ఆరాధనలు ఆగవు. ఎక్కడో ఒక విలేజ్కి తీసుకెళ్ళి ఆ విలేజ్లో దాన్ని అట్లే కంటిన్యూ చేస్తారు. ప్రతిసారి ఒక విలేజ్కే తీసుకెళ్తారు. ఒక విలేజ్, ఎందుకంటే ఆ విలేజ్ కూడా హిమాలయాలతో అనుసంధానం అయి ఉండాలి. అనుసంధానమైన విలేజ్కే తీసుకెళ్తారు. ఇక్కడ తీసుకెళ్లే విలేజ్ పేరు కార్సల్లి అనే విలేజ్కి తీసుకెళ్తారు. కార్సల్లి అనే విలేజ్కి తీసుకెళ్తారు. అక్కడ యమునాదేవితో సంబంధం ఉన్న గ్రామం అది. ఆ గ్రామంలో శీతాకాల పూజలన్నీ కూడా అక్కడ జరుగుతాయి. అదే చాలా మంది 6 నెలలు దేవాలయం మొత్తం మూసిన తర్వాత పూజలు ఇవన్నీ ఎలా అంటే చాలా మందికి డౌట్ వస్తుంది. సో స్వామివారిని ఒక ఉత్సవ విగ్రహాన్ని అక్కడికి తరలిస్తారు. ఆ విలేజ్కి తీసుకుపోయే సాంప్రదాయం. ఆ విలేజ్లో కూడా అంతే ఈక్వల్గా ఎవరన్నా ఆ టైంలో రాలేని వాళ్ళు ఆ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే రాజులు కానీ మిగతా వాళ్ళు కానీ అక్కడ పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటే ఆ విలేజ్లోకి వెళ్ళి ఆ ఉత్సవం మీద ఆరాధనలో పాల్గొనేవాళ్ళు. ఇది ఆ స్థల సాంప్రదాయం. సో 6 నెలల తర్వాత మళ్ళీ యథావిధిగా ఉత్సవ విగ్రహాన్ని గర్భగుడిలో తీసుకొచ్చి పెట్టేస్తారు. సో ఇంకేమేమి సాంప్రదాయాలు విశిష్టతలు యమునోత్రిలో ఉన్నాయి, మనం చేయాల్సినవి ఏమేమైనా ఉన్నాయా? సో దీనికన్నా అత్యంత సీక్రెట్ అంటే ఆ ప్రదేశానికి మనం వెళ్ళలేం, అందుకే అది ఎక్కడ కూడా బయట చెప్పలేదు. ఇప్పుడు మన దాంట్లో కూడా అక్కడ ఎవరూ చేరుకోలేని ప్రదేశం. సో ఆ ప్రదేశం ఏంటి అంటే చంపసార్ గ్లాసియర్ అంటారు. చంపసార్ గ్లాసియర్ ఇది వచ్చి మన యమునోత్రి నదితో సమీపంలో ఉంటుంది. ఇది అసలు ఇక్కడే ఉండే మీకు ఆ ప్రాణశక్తి కానీ జీవశక్తి కానీ మెయిన్గా ఉండే ప్రాంతం ఎనర్జీ పాయింట్ ఏదన్నా ఉంది అంటే ఇదే. దీనికి మూలాలు కూడా జియోగ్రఫికల్గా చూస్తే, హిస్టారికల్గా కన్నా జియోగ్రఫికల్గా చూస్తే ఈ చంపసర్ గ్లాసియర్ అనేది దీనికి వెళ్ళలేం, అసలు ఇంపాసిబుల్. మామూలుగా
ప్రొఫెషనల్స్ వెళ్ళున్నారు, ప్రొఫెషనల్స్కి వెళ్ళి దాన్ని వీడియో షూట్ చేసి ఉన్నారు. కానీ అంటే ఆ ప్రాంతానికి మామూలుగా సాధారణంగా యాత్రలో భాగంగా అయితే వాళ్ళు వెళ్ళలేదు. అంటే ఇది ఒక నాలెడ్జ్ కోసం మనం చెప్తున్నాం. దీని జాగ్రఫికల్గా దాని మూలం ఏంటి, దాని ప్రాణశక్తి ఎక్కడుంది అంటే ఈ చంపసార్ గ్లాషియర్లో ఉంది. ఓకే, సో అక్కడ నుంచే మనకు మెయిన్ ఈ పక్కల ఈ శక్తి అనేది, శక్తి ప్రసరణ అనేది అక్కడి నుంచి వస్తుంది అన్నమాట. యమునోత్రి దగ్గర ఒక పర్వతం బందర్ పూంచ్ అనే ఒక పర్వతం ఉంది. అక్కడ యొక్క విశిష్టత ఏమిటి? అక్కడికి సాధారణమైన మనుషులు కూడా వెళ్ళొచ్చా? ఈ బందర్ పూంచ్ అనేది మీకు పేరులోనే ఉందండి. అది కొన్ని కథనాల్లో హనుమంతుడు సంజీవిని యాత్ర సమయంలో ఇక్కడ వచ్చి ఆగాడు అనేది ఒక కథనం. సో అందుకే అక్కడ హనుమంతుడు వచ్చిన ప్రదేశం కాబట్టి దాన్ని బందర్ పూంచ్ అని కూడా అంటారు. ఇక్కడికి జనరల్గా వెళ్తే మీకు ఈ పర్వతం చుట్టూ కూడా హనుమాన్ శక్తి ఉంటుంది అంటారు. అక్కడ హనుమాన్ ఆరాధన, హనుమాన్ జపం చేయడం, ఇవన్నీ కూడా చాలా విశేషమైన లాభాలు ఉన్నాయి. కొండంత ధైర్యాన్ని మనసులో నింపుకొని రావచ్చు. హనుమంతుని ధైర్యం ఆటోమేటిక్గా మన దీంట్లోకి వస్తుంది. సో అయితే యమునోత్రిలో దివ్యశిల దగ్గర నుంచి మనము బందర్ పూంచ్ వరకు అన్నీ దర్శించుకొని వెళ్ళాలి. సో నెక్స్ట్ గంగోత్రి యొక్క విశిష్టత అసలు ఎక్కడ, ఏ ప్రదేశాలు మనము వెళ్ళాలి, మనం దర్శించుకోవాలి? ఈ గంగోత్రి సముద్ర మట్టానికి సుమారుగా 3100 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే ఈ గంగోత్రి ఏంటి అంటే భగీరథుడు తన పూర్వీకుల కోసం వాళ్ళ విముక్తి కోసం తపస్సు చేశాడు అనేది కథనం, పురాణం. భగీరథుడు వాళ్ళ పితృవుల, తన పూర్వీకులు వాళ్ళ విముక్తి కోసం ఇక్కడ వచ్చి తపస్సు చేస్తే వాళ్ళకి విముక్తి కలిగింది అని. సో ఇక్కడ ఎనర్జీ పాయింట్స్కి వచ్చేసరికి భగీరథ శిల అంటారు. భగీరథ శిలలో ఎనర్జీ పాయింట్ ఉంటుంది మనకు. అంటే ఈ శిల దేనికి అంటే భగీరథ తపస్సుతో అనుసంధానం చేసిన శిల. ఆ శిల దగ్గరికి వచ్చి జనరల్గా దండం పెట్టుకోగానే ఆ పితృకు సంబంధించిన ఏమన్నా కర్మలు ఉంటే వాటి నుంచి రిలీఫ్ వస్తుంది అనేది ఆ స్థల సాంప్రదాయం. ఇక్కడ రెండో దగ్గరికి వచ్చేసరికి గోముఖ్ అనేది సెకండ్ ఎనర్జీ పాయింట్. ఇక్కడ గంగా మూలంతో అనుసంధానించబడే ఒక హిమనది ప్రాంతం ఇది. ఇక్కడ గోముఖ్ అంటే ఏంటంటే ఆవు ముఖం ఆకారంతో పోల్చారు. ఎందుకంటే భారతదేశంలో మీరు చివరి క్షణాల్లో కూడా గంగాజలం ఇవ్వండి అంటారు. చనిపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా డెఫినెట్లీ గంగాజలం గొంతులో ఒక 2 చుక్కలైనా గొంతులు వేస్తారు. తర్వాత చనిపోయిన వాళ్ళ సాంప్రదాయం కూడా గంగాజలంతో స్నానం మామూలుగా వాళ్ళు స్నానాన్ని చేయించేటప్పుడు ఈ గంగాజలం కూడా వాటిలో కలుపుతారు. చివరి స్నానం పవిత్రమైనది గంగాజలం. దీనికి ముఖ్యంగా ఎందుకంటే ఈ గోముఖ్ వల్ల అంటారా? ఈ గోముఖ్ రెండోది వచ్చేందంటే ఈ గంగా అనంగానే పురాణాల ప్రకారం స్వర్గం ప్లస్ శివుని జటాయువు ప్లస్ భూమి, అందుకే దీనిని ఒక దివ్య ప్రవాహంగా భావిస్తారండి పురాణాల్లో. అంటే ఇది ఏవేవి కలిసి ఉంటాయంటే స్మృతి ప్లస్ పవిత్రత ప్లస్ విశ్వాసం, ఈ 3 కలిపింది ఏదైనా ఉంది అంటే అది సాక్షాత్ గంగానది. సో ఈ గంగానది, అందుకే గంగా జలాన్ని తపస్సుకు వాడతారు, ప్రతి ఒక్కదానికి మంత్రజలంగా కూడా వాడతారు, ప్లస్ దీనికి కూడా వాడతారు. సో గంగోత్రి రిచువల్స్ చేసుకోవడానికి వెళ్తే పునీతమైపోతాం, పునీతమైపోతాం. ఓకే, సో గోముఖ్ గురించి అసలు ఏంటి దాని యొక్క విశిష్టత? అదే ఆవు ముఖంలో ఉంటుంది. మీకు గోముఖ్ అంతా కూడా మీకు ఆవు ముఖంలో ఉండి అక్కడ మన మూలాలు, గంగా మూలం అంటే గంగా పుట్టిన చోటు ఏదైతే ఉందో అది ఆవు ఆకారంలో, ఆవు ముఖం ఆకారంలో ఉంటుంది. గంగోత్రిలో శీతాకాలంలో మూసివేసిన తర్వాత ఆలయాన్ని, స్వామివారిని ఎక్కడికి తరలిస్తారు? గంగోత్రి కూడా సేమ్ మన యమునోత్రి చెప్పుకున్నట్టే ప్రతి హిమాలయ పర్వతంలో ఆలయాలు మూసేసిన ఆరాధనలు అనేవి ఆగవు. సో ఆ దాంట్లో భాగంగా ఇక్కడ అనుసంధానమైన గ్రామం ఏదన్నా ఉంది అంటే గంగోత్రికి అది ముగ్భా విలేజ్ అండి. ముగ్భా విలేజ్. అక్కడ ముగ్భా గ్రామంలో గంగామాత శీతాకాల నివాసంగా ప్రసిద్ధి.
ఈ ముగ్బా విలేజ్లో కూడా మీరు వెళ్తే ఈ గంగకు సంబంధించిన వాళ్ళు ఏదన్నా పూజలు కావాలన్నా ఏది కావాలన్నా గంగోత్రి దాకా వెళ్ళలేని వాళ్ళందరూ ఈ ముగ్బా విలేజ్కి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ పూజ చేసిన జలాన్ని కూడా తెచ్చుకుంటారు. ఆ జలం అంతే కదా, అది ఎందుకంటే అది ఇంకొంచెం మెడికేటెడ్గా ఉంటుంది. ఆ ప్రాంతంలో వీళ్ళ పూజలతో వాటితో దానికి కొన్ని మెడికల్ వాల్యూస్ కూడా జాయిన్ అవుతాయి. నిజంగానే గంగాజలంలో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అని విన్నాము. నిజంగానే ఉన్నాయి? ఖచ్చితంగా ఉన్నాయి మెడికల్ వాల్యూస్. దాంట్లో మీరు పాస్ అయితే దాని ఫ్లో కానీ చూస్తే మీకు అంత హై ఫ్లో ఉంటుంది. ఎంత ఎనర్జీ అంటే దాంట్లో పాస్ అయ్యే కరెంటు ఎట్లుంటుందంటే మనం దానికి ఎదురీదగలమా అన్నట్టు ఉంటుంది. అందుకే ఆ ప్రవాహ ఉధృతం ఒకసారి పెరిగితే అన్ని నదుల్లాగా ఉండదండి, అన్ని నదుల్లాగా ఖచ్చితంగా ఉండదు. అండ్ ఇది పర్వత శిఖరాల నుంచి వచ్చే ఇది కాబట్టి అక్కడ ఉన్న హెర్బల్ మెడికల్ వాల్యూస్ అన్నీ కూడా దాంట్లో కలిసిపోతాయి. సో అది ప్యూరిఫికేషన్స్తో పాటు మెడికల్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది, ప్లస్ ఆస్ట్రో బెనిఫిట్స్ కూడా ఉంటాయి దాంట్లో. సో గంగతో అంత పవిత్రత, మీకు శుద్ధి కార్యక్రమాలు కావాలి అంటే ఖచ్చితంగా గంగాజలం ఉండాల్సిందే. సో ఇంకా ఎటువంటి విశిష్టత మనకు గంగోత్రిలో ఉంది? ఇంకేమైనా ప్రదేశాలు ఉన్నాయో మనం దర్శించుకోవడం గంగోత్రిలో? సో మీకు గంగోత్రిలో ఇక్కడ రాగానే ఫస్ట్ గోముక్కు, మనం ఇందాక చెప్పుకున్నట్టు గోముక్కు మీకు ఎలా అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి శబ్దం కంటే నిశ్శబ్దం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి. పోయే కొద్దీ మీ మైండ్ మీకు తెలియకుండానే జీరో స్టేట్కి వచ్చేస్తుంది ఆ ప్రాంతంలో. అంటే మైండ్ఫుల్నెస్, జీరో థాట్ఫుల్ ఏదైతే ఉంటాయో అది మొత్తం గ్రౌండింగ్ అయిపోయి అక్కడికి రాగానే మీకు ఒక ప్రశాంతత వచ్చేస్తుంది. అంటే అక్కడ స్నానం చేయగానే మీకు ఎలా అనిపిస్తుందంటే భారాలన్నీ కూడా అక్కడ వదిలేసినట్టు అనిపిస్తుంది. వినడానికి కూడా ఎంత హాయిగా ఉందో. ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని భారాలు మోస్తూనే ఉంటాం, బాధ్యతలు, భారాలు, ఇవన్నీ భావాలతో ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి అవన్నీ అక్కడ వదిలేసి కొత్తగా ఫ్రెష్గా మనము ఒక మంచి పర్సన్ లాగా బయటకు వస్తాం. కడిగిన ముత్యం లాగా, గంగోత్రిలో కడిగిన ముత్యం లాగా మళ్ళీ మీరు బయటకు వస్తారు. సో ఇప్పటిదాకా యమునోత్రి, గంగోత్రి చూసాము. చాలామంది చార్ధామ్ యాత్ర చేయలేని వాళ్ళు ఓన్లీ కేదార్నాథ్ కన్నా వెళ్ళాలి అనుకుంటారు. చాలామంది సింగిల్గా కేదార్నాథ్ని విజిట్ చేస్తూ ఉంటారు. అయితే కేదార్నాథ్ యొక్క ఎనర్జీ పాయింట్స్ ఏంటి? కేదార్నాథ్కి వచ్చేసరికి ఎందుకు అంటే ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఫస్ట్ నెంబర్ 1 12 జ్యోతిర్లింగాల్లో ఒక దివ్యక్షేత్రం కేదార్నాథ్. ఈ ప్రధాన స్థానం కూడా అండి. సో ఇక్కడికి వచ్చేసరికి కేదార్నాథ్లో పంచకేదార్ అంటారు. అంటే కేదార్లో 5 కేదార్లో ప్రధాన స్థానం ఏదన్నా ఉందంటే అది కేదార్నాథ్. ఓకే, దీంట్లోనే పంచకేదార్ అనేది ఉంది. సో ఇది వచ్చి 3580 మీటర్ల ఎత్తులో ఉంది. పురాణ కథనం ప్రకారం పాండవులు యుద్ధం తర్వాత శివుని క్షమ కోరడానికి ఇక్కడికి వచ్చారు అంటాడు. శివుని క్షమ కోరడానికి ఇక్కడికి వచ్చారు అని. అప్పుడు శివుడు ఎద్దు రూపంలో దాక్కున్నాడంట. దాక్కున్న కథ అక్కడి నుంచే ఆ పంచకేదార్ సాంప్రదాయం అనేది పుట్టింది. ఈ కేదార్నాథ్ యొక్క కథ ఈ పంచకేదార్ అనేది ఎలా అంటే శివుడు ఎప్పుడైతే ఎద్దు రూపంలో ఉండి అతను మాయమైపోయి అతను ఒక్కొక్క అవయవం ఒక్కొక్క ప్లేస్లో పడద్ది. కేదార్నాథ్లోనేనా? కేదార్నాథ్. సో దాంట్లో పంచకేదార్, అసలు మెయిన్ పంచకేదార్లో కేదార్నాథ్ ఒకటి. ఓకే. సో వాటిలో ఏంటంటే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క దేవాలయం, ఆవు భాగానికి ఒక్కొక్క దేవాలయం. సో ఇక్కడికి ఎనర్జీ పాయింట్స్ వచ్చేసరికి ఆది శంకరాచార్యుల వారి సమాధి. సో ఇక్కడ దాన్ని సమాధిగా గౌరవించే స్థలం. అక్కడికి వెళ్ళి ఇప్పటికీ అండి ప్రతి ఒక్కరు కూడా ఒక 8 నిమిషాల నుంచి 13 నిమిషాల వరకు మీరు ధ్యానం చేస్తే మీకు తెలియకుండానే మీ శ్వాస వేగం నియంత్రణ అనేది జరుగుతుంది. ఆదిశంకరాచార్యుల సమాధి దగ్గర మీరు ఒక 5 నుంచి ఒక 10-15 నిమిషాలు మీరు ధ్యానం చేయగానే ఆటోమేటిక్గా శ్వాస వేగ నియంత్రణ జరిగి మీ మైండ్ ఎటువంటి థాట్స్ లేకుండా గ్రౌండింగ్ అయిపోద్ది. అంటే ఒక నిశ్చల స్థితికి వస్తుంది అన్నమాట. ఎలాంటి సాధన లేకపోయినా మీరు అలా కూర్చోగలిగితే చాలు.
ఆ తర్వాత ఇక్కడ అతి విశేషంగా చెప్పుకునేది శీతాకాలంలో టెంపుల్ మూసిన తర్వాత అక్కడ క్షేత్రపాలకుడు ఎవరన్నా ఉన్నారంటే భైరవనాథ టెంపుల్ అండి. భైరవనాథ టెంపుల్ ఎంత పవర్ఫుల్ అంటే అసలు భైరవ శక్తి అంతా ఇంత లేదు అక్కడ. ఆ హిమాలయాల్లో కలిసిపోవడం వల్ల నిజంగా మనకు ఒక్కొక్కసారి ఆ భైరవ టెంపుల్లో పంచభూతాల శక్తి ఏమన్నా ఈ భైరవనాథుల్లో ఉన్నదా అనిపిస్తుంది అనమాట. అంత హైయెస్ట్ శక్తివంతమైన పాయింట్. ఆయన క్షేత్ర రక్షకుడు కూడా, మీకు టెంపుల్ దగ్గరే ఉంటుంది, ఆయన క్షేత్ర రక్షకుడు కూడా. ఎక్కడైనా క్షేత్ర రక్షకుడు ప్రతి శివాలయానికి ప్రతి దీనికి కూడా మనకి ఎవరన్నా ఉన్నారు అంటే కాలభైరవుడే. ఈ కాలభైరవుడు శివుడికి ఎప్పుడూ రక్షణ ఆయనే, పరమశివుడికి. అందుకే ప్రతి శివాలయంలో మీరు కానీ పాత రోజుల్లో కానీ చూసినట్లయితే ప్రతి శివాలయంలో కాలభైరవుడు ఉంటారు, ఉండాలి కూడా. ప్రతి శివాలయంలో ఆయన ఖచ్చితంగా ఆయన ఉండాలి. సో తర్వాత 2013 అందరికీ తెలిసిందే, ఉత్తరాఖండ్లో విపత్తు సమయంలో ఒక పెద్ద ప్రవాహం ఉధృతి వల్ల ఆలయం కొట్టుకోబోకుండా ఒక పెద్ద రాయి అడ్డం నిలబడుతుంది. అది అందరికీ తెలుసు. దాన్ని మనం ఏమంటామంటే భీమశిల అంటాం. దాన్నే భీమశిల అంటాం. ఈ భీమశిల ప్రాంతం దగ్గర కూడా అది కూడా ఇప్పుడు ఒక శక్తివంతమైన ఎనర్జీ పాయింట్గా అయింది. సో మనం అక్కడికి చేరుకోవచ్చు అండి. సో ఇక్కడ ఇంకా మీకు కేదారి గురించి చెప్తా ఉంటే ఇంకా ఒక్కోటి వస్తూనే ఉంటాయి. బోల్డ్ అండ్ ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఆ ఎనర్జీ పాయింట్స్ని సందర్శిస్తేనే ఆ యొక్క విశిష్టత అనేది మనలో నింపుకొని వస్తాం. ప్రతిరోజు ఆలయం ఉన్న వేళల్లో ఇది తలుపులు మొయ్యంగానే అంటే రాత్రి పూజ ధూప దీప నైవేద్యాలు అయిపోతానే ఇక్కడ గంటల శబ్దం కూడా వినిపిస్తుంది. నేను చాలా సార్లు విన్నాను. అంటే ఒక్కసారిగా కేదార్నాథ్లోనే విశిష్టంగా గుడి అయిపోయిన తర్వాత అంటే సాయంకాలం గుడి మూసిన తరువాత గంటల శబ్దం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అంటే. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. అంటే ఎక్కువ జనాలు ఉండనివ్వరు, కానీ సాధు పుంగవులు ఎక్కువ ఆ రాత్రి టైంలో అక్కడ కూర్చొని వాళ్ళు జపాలు ధ్యానాలు చేసుకుంటారు. కేదార్నాథ్లో గుడి మూసిన తర్వాత గంటల శబ్దం వినిపిస్తుంది అని చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అని ఇప్పటికే వినిపిస్తూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఏంటి అంటే, మీరు గుడి మూసిన తర్వాత శివుని ప్రమద గణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడి దగ్గరికి వచ్చి ఆరాధన చేసుకుంటాయి అనేది ఒక నానుడి. అవి చేసేటప్పుడు ఫస్ట్ గంటలతోనే అవి ఆరాధన అనేవి స్టార్ట్ చేస్తాయి అని. సో ఆ గంటలతో స్టార్ట్ చేసినవి అవి చాలామందికి ఒక శబ్దం, డమురుక శబ్దం, గంటలతో పాటు కొన్నిసార్లు ఆ పౌర్ణమి గడియల్లో ఆ పౌర్ణమి దగ్గర ఇక్కడ కూడా మీకు విపరీతమైన డమురుక శబ్దం వచ్చేది. డమురుక శబ్దం కూడా చాలామంది విన్నారు. విని దాన్ని ఏదో రికార్డ్ చేయాలని ఏదో ట్రై చేశారు, కానీ ఎవ్వరు దాన్ని పట్టుకోలేకపోయారు. ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని. అయితే శీతాకాలంలో గుడి మూసిన తర్వాత స్వామివారిని ఎక్కడికి తీసుకెళ్తారు? సో ఇందాక మనం అనుకున్నట్టే ప్రతి దీనికి ఒక గ్రామం అనుసంధానం అయింది కాబట్టి గ్రామాన్ని ఎంచుకున్నారు. ప్రతి ఒక్క దీనికి మాత్రం ఓంకారేశ్వర్ని ఎంచుకున్నారు. సో ఓంకారేశ్వర్ తీసుకెళ్ళి అక్కడే ఇక్కడ పూజలు ఇవి ఎక్కడైతే జరుగుతాయో అవన్నీ యథావిధిగా జరుగుతాయి. అప్పుడు ఆలయం మూసిన తర్వాత అండి, ఆలయం లోపల 6 నెలలు దేవతలు, ఋషులు, దివ్యశక్తులు ఇవన్నీ కూడా కేదారీనాథ్ లోపల వాటికి ఆరాధన శివుడికి చేసుకుంటూ ఉంటాయి. ఉత్సవమూర్తి మాత్రం ఓంకారేశ్వర్కి వస్తారు. ఓంకారేశ్వర్లో పెట్టుకొని ఓంకారేశ్వర్లో చేస్తారు అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడే శివుడు ఎద్దు రూపంలో అదృశ్యమయ్యాడు అని. ఆ తర్వాత వివిధ అవయవాలు వేరు ప్రాంతాలలో ప్రత్యక్షమయ్యాయని ఈ స్థల సాంప్రదాయం. దాన్నే పంచకేదార్ అంటారు. అంటే పంచకేదార్లో ప్రధానమైన ఆలయం ఏదంటే కేదారీనాథ్. ఈ కేదారీనాథ్ని ఏంటంటే వెనక భాగంలో అనుసంధానం చేస్తారు. ఆ తర్వాత దీంట్లో తుంగనాథ్ టెంపుల్ ఉంది. ఈ తుంగనాథ్ వచ్చి చేతులతో సంబంధం ఉంది. సో దీంట్లో రుద్రనాథ్ టెంపుల్ అని ఉంది. ఈ రుద్రనాథ్ టెంపుల్ వచ్చేసరికి ముఖ భాగం అక్కడ. ఆ తర్వాత మధ్య మహేశ్వర టెంపుల్ అని ఉంది. ఇది వచ్చి నాభి భాగం.
తర్వాత కల్పేశ్వర టెంపుల్ అని ఉంది, అది వచ్చి జటలు. సో ఈ కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఈ పంచకేదార్ అన్నీ మనము సందర్శించుకోవాలి. డెఫినెట్లీ మీరు చెప్పినవన్నీ సందర్శించుకోవాలి. అంటే అవకాశం ఉన్నవాళ్ళు, ఆరోగ్యం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలిగింది. సో నిజంగా అంటే ఈ మధ్య చూసినాం కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు, హై ఆల్టిట్యూడ్స్కి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి, ఆక్సిజన్ క్యారీ చేయండి అంటున్నారు. సో ఈ జాగ్రత్తలు పాటిస్తూ మనం వెళ్ళి దర్శించుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ మనకు ఆ తర్వాత ఇక్కడ ఇంకొక సాంప్రదాయం కూడా ఉందండి. దీపావళి తర్వాత ఆలయం మూసే సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. పూజలతో పాటుగా నెయ్యి పూసే సాంప్రదాయం ఉంది. స్వామివారికి నెయ్యి పూసే ఇది ఉంది. ఆ నెయ్యి పూసేసి ఆ తర్వాత దీపాలను వెలిగించి ప్రత్యేక విధానంతో ఆలయాన్ని మూసేస్తారు. ఓకే. సో ఇంకొక నానుడు ఏంటంటే శివుడి అనుగ్రహం వల్ల ఆ దీపం ఎప్పటికీ ఆరిపోదు అని. మళ్ళీ మీరు ఆలయం తెరిచేదాకా ఆ దీపం అలానే ఉంటుంది. కేదార్నాథ్లో మనం ఒక ప్రత్యేక పూజ అయిన తర్వాత మనకు జ్యోతి ప్రజ్వలన చేసి, మీరు అన్నట్టు నెయ్యి పూసిన తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత దీపాలు అన్నీ వెలిగించిన తర్వాత 6 months తర్వాత మళ్ళీ తెరిస్తే అవి అలానే ఉంటాయి. ఎందుకు అంటే ఏమైనా దానికి ఎవరైనా ఎనర్జీస్ అండి. ఎందుకు అంటే దాన్ని సైంటిఫిక్గా చెప్పాలంటే చాలా మంది అది గాలి లేకపోవడం, ఆ నెయ్యి రాసేటప్పుడే చిన్నగా నెయ్యి కరిగి 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 రావడం ఇవన్నీ అంటారు. కానీ బట్ స్పిరిచువల్గా చెప్పాలి అంటే ఆలయాలు మూసిన తర్వాత కూడా ఆరాధనలు జరిగే ఏకైక ప్రాంతం ఏదన్నా ఉందంటే అది హిమాలయ పర్వతం. హిమాలయాల్లో ఒకవేళ మనం మనుషులుగా మనం ఆరాధనలు చేయలేకపోయినా దేవతలు, ఋషులు, దివ్య పురుషులు వీళ్ళందరూ కూడా ఆ లైవ్గా ఎప్పుడూ అక్కడ పూజలు చేసుకుంటూనే ఉంటారు. స్వామికి జ్యోతి 6 నెలల తర్వాత కూడా అలానే ఉంటుంది. అదే అండి, స్పిరిచువాలిటీ ఎప్పుడు మ్యాజిక్స్ గురించే చెప్పద్ది. ఇలాంటి మ్యాజిక్స్ని మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి కానీ చూపించగలిగితే వాళ్ళకి ఒక మన కల్చర్ ప్రక్కన మన భక్తి ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే మనసు నిశ్చలంగా ఉంచుకోవాలనే తత్వము ఇలాంటివన్నీ చెప్పితేనే మన తేలిక భావన అనేది పోతుందండి. ఇలాంటి అద్భుతాలు చూసినప్పుడు భక్తి, భగవంతుడు అంటే ఒక తేలికపాటి భావన ఏదైతే ఉంటుందో అది పోతాయి. సో వాళ్ళకి ఒక ఆలోచన ధోరణి పెరుగుతుంది పిల్లల్లో. నేను స్పెషల్గా పిల్లల కోసం చెప్తున్నా, వాళ్ళకి ఇలాంటి ఆలయాలు చూపించాలండి. ఇలాంటి మహిమాన్విత ఆలయాలతో పాటుగా ఇంకా కొన్ని ఆలయాలు, శివలింగాలు 12 సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రాంతంలో ఒక పిడుగు పడుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఒక పిడుగు పడుతుంది. మామూలుగా పిడుగు దేని మీద పడినా అది మొత్తం చల్లా చెదురైపోయి ఆ ప్రాంతం అంతా ధ్వంసం అవుతుంది. ఇది కరెక్ట్గా ఒక శివాలయంలో శివలింగం మీద పిడుగు పడుతుంది. ఆ పిడుగు పడినప్పుడు అది శివలింగం మొత్తం ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది ఆ ప్రాంతం అంతా. ఆ 2-3 రోజులు పిడుగుపడే 2-3 రోజుల ముందు ఆలయాన్ని మూసేస్తారు. మూసేసిన తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత తీస్తారు. 3 రోజుల తర్వాత తీసిన తర్వాత మీరు కానీ వెళ్ళి కానీ చూస్తే అక్కడే పలుకులన్నీ పడిపోయి ఉంటాయి. అది నిజంగా ఒక అద్భుతం. ఎందుకంటే అంత పెద్ద పిడుగు పడిన తర్వాత ఏది కూడా ఉండకూడదు. అవును. కానీ ఈ శివలింగం పలుకులు అక్కడే పడి ఉంటాయి, అదే రేడియస్లో పడి ఉంటాయి. వీళ్ళు పూజారి ఏం చేస్తారంటే 2-3 రోజుల తర్వాత అక్కడికి వచ్చి వెన్న తీసుకొని, మామూలుగా ఆవుతో చేసిన వెన్న తీసుకొని ఆ పలుకులన్నీ అతికిస్తాడు. అతికిస్తే అది శివలింగం అయిపోద్ది. దానికి మళ్ళీ యథావిధిగా మీరు 2వ రోజుకి 3వ రోజుకి బ్రేకేజెస్ ఇట్లా ఏముండవు. మీకు ఎక్కడ కానీ ఒక అతికిచ్చిన అతుకులు కూడా కనిపించవు. ఏంటి ఆ ప్రదేశం, ఆ సీక్రెట్ ప్లేస్ ఏంటి చెప్పండి. మనం నెక్స్ట్ దాంట్లో ఇలాంటి అద్భుతాల గురించి మాట్లాడుకుందాం. అంటే పిల్లలకి ఇలాంటి క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ పెంచడం వల్ల అది యూపీలో ఉంది. సో యూపీలో ఉన్న ఈ శివలింగం మళ్ళీ 2-3 రోజులకే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. మళ్ళీ 12 సంవత్సరాలు మళ్ళీ అదే టైంకి పిడుగుపడుతుంది. ఓకే. ఎన్ని అద్భుతాలు ఉన్నాయి, మనకు తెలియని ఎన్ని నిగూఢ రహస్యాలు ఉన్నాయి, విశిష్టతలు ఉన్నాయి. ఇలాంటి కంపల్సరీ అందరికీ తెలియాలి. రాత్రిలో 30 అడుగుల ఆలయం కట్టేసి గోపురం లేకుండా వదిలేశారు ఒకే రాత్రిలో. ఇప్పటికీ శాస్త్రంలో చెప్పబడింది, ఆధారాలు ఉన్నాయి. ఒక్క రాత్రిలో
అప్పట్లో అసలు ఎలా చేయగలిగారు? గంగా నది ఒడ్డున ఒక ఆలయం ఉంటే, శివాలయము, ఆ ఆలయంకి మెట్లు, మీరు ఆలయానికి పోవాలంటే మెట్లు ఎక్కాలి. ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఆ మెట్ల పైన మామూలుగా మనం నేల మీద నడిచేటప్పుడు శబ్దాలు ఏమీ రావు. కానీ ఆ పర్టికులర్గా 5-6 మెట్లు ఎక్కుతుంటే నేల పైన నడిస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వస్తుంది. అంటే మెట్ల కింద నదీ ప్రవాహం మీద పోయినట్టు ఉంటుంది పర్టికులర్గా ఆ టెంపుల్లో. మనం కూడా వెళ్ళొచ్చు, అంటే కామన్ పీపుల్ అందరూ చూడొచ్చండి. మామూలు మన ఫ్లోర్ మీద కట్టిందే అది ఎక్కడ నదిలో కట్టింది కాదు, ఎక్కడో ఒక నది ఒడ్డున కడితే మీ ఆ మెట్ల కింద మీరు నది మీద నడిస్తే ఏ శబ్దం అయితే వస్తుందో ఆ మెట్ల మీద నడిస్తే అదే శబ్దం వస్తుంది. ఏ ప్రదేశం అది? అది కూడా సీక్రెట్ అంటారు. చెప్దాం, అన్నీ చెప్దాం. రెండోది, ఒక టైం కాగానే సముద్రంలో శివలింగం మునిగిపోతుంది, ఆలయం మునిగిపోతుంది. ఒక టయానికి మళ్ళీ ఆ సముద్రుడు వెనక్కి వెళ్ళిపోతే మీరు పూజలు చేసుకోవచ్చు. ఇలాంటి అద్భుతాలు ఎన్ని ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ ఇంకొక శివాలయంలో రాత్రి 7 కాగానే మీరు అన్ని పూజలు చేసిన తర్వాత డజన్ల కొద్ది పాములు, కొన్ని వందల నాగుపాములు వచ్చి శివుణ్ణి పూజిస్తాయి. లైవ్లో మీరు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. కొన్ని వందల నాగుపాములు అక్కడికి వచ్చి అక్కడ పూజ చేసుకొని మళ్ళీ తెల్లవారి 2:45 కల్లా వెనక్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ మీరు ఆలయం తీసే టయానికి ఏమీ ఉండవు. మీ కళ్ళ ముందే చూడొచ్చు మీరు పాములు వచ్చేది. మనల్ని ఏం చేయవా? ఏమి ఇంతవరకు ఒక్క బయట. ఇది దాదాపుగా 700 సంవత్సరాల క్రితం ఉన్న ఆలయం. సో ఎవ్రీడే అలా జరుగుతుంది. ప్రతిరోజు పాములు వచ్చి అక్కడ ఉండి పూజలు చేసుకొని పోతుంటాయి. సో ఇలా ఎన్నో చాలా రహస్యాలు, ప్రతి ఆలయం ఒక్కొక్క రహస్యం. ఆ రహస్యం జనాలకు చెప్పడమే మన ఎయిమ్. సో నెక్స్ట్ పాడ్కాస్ట్లో మనము గుడులు, వాటి రహస్యాలు ఇవే మాట్లాడుకుందాం. భారతదేశంలో విచిత్రమైన గుళ్ళు, వాటికి ఉన్న శక్తులు, వాటికి ఉన్న మ్యాజిక్స్. అంటే స్పిరిచువాలిటీ అంటే మ్యాజిక్ అనే దానికి ఆధారాలు ఆ దేవాలయాలు. డెఫినెట్లీ. సో వీటి గురించి ఖచ్చితంగా మాట్లాడదాం. సో నెక్స్ట్ ఫైనల్గా మనము బద్రీనాథ్. సో బద్రీనాథ్ యొక్క విశిష్టత ఏమిటి, ఎటువంటి ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి, ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, అంశాలు మాట్లాడుకునేవి. సో ముందుగా బద్రీనాథ్ గురించి ఒక ఫస్ట్ వాక్యాలు ఏం చెప్తారు? ఈ బద్రీనాథ్ ఇది విష్ణు క్షేత్రం. ఫస్ట్ సముద్ర మట్టానికి ఒక 3100 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ విష్ణు ధ్యాన స్థితిలో ఉంటాడు. ఇక్కడ ఇతను ధ్యాన స్థితిలో ఉంటాడు. అసలు బద్రీ అనే పేరు ఎట్టొచ్చింది అంటే, పురాణ కథనం ప్రకారం లక్ష్మీదేవి బద్రీ చెట్టు రూపంలో విష్ణువుకి రక్షణగా నిలిచిందని చెప్తారు. సో బద్రీనాథ్కి బద్రీనాథ్ అనే పేరు ఎలా వచ్చింది అంటే లక్ష్మీదేవి బద్రీ చెట్టు రూపంలో విష్ణువుకి రక్షణగా నిలబడిందని చెప్తారు. సో ఇక్కడ ఎనర్జీ పాయింట్స్కి వచ్చేసరికి సేమ్ తప్తుకుండు. ఈ తప్తుకుండు కూడా వేడి నీటి ఊట, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా స్నానం చేసి ఆ వేడి నీటి ఊట సైంటిఫిక్గా ఏమంటారంటే జియోథర్మల్ యాక్టివిటీ అంటారండి. దీన్ని జియోథర్మల్ యాక్టివిటీ అంటారు. మామూలుగా ఈ నీటి బుగ్గలో స్నానం చేసి దర్శనం చేయాలి, దానికి ఉన్న సాంప్రదాయం ప్రకారం. బద్రీనాథ్లో ఉన్న ఎనర్జీ పాయింట్స్ ఏంది, మరీ ముఖ్యంగా బ్రహ్మకపాలం అనేది చాలా విశిష్టమైనది అండ్ శాస్త్రాల్లో కూడా చెప్పబడింది. అసలు దాని గురించి చెప్పండి, బ్రహ్మకపాలం గురించి. ఈ బ్రహ్మకపాలం గురించి చెప్పాలి అంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా పితృదోషాలు, ప్రతి 5 కుటుంబాలకి 10 కుటుంబాలకి పితృదోషాలు అనేవి ఉన్నాయి ఈ కాలాలు. వీటి వల్ల పితృకర్మలు, పితృదోషాల వల్ల చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు దాదాపుగా. వీటిలో ఏ ప్రదేశంలో మీరు వెళితే మళ్ళీ ఇంకా జన్మలో రెండోసారి చేసుకునే అవకాశం, అంటే అవకాశం కన్నా అవసరం ఉండదో అదే బ్రహ్మకపాలం. సో ఈ పితృకర్మలు కావచ్చు, ఓన్లీ పితృకర్మలే అండి. ఓన్లీ పితృకర్మలు ప్రపంచంలో మీరు ఎక్కడన్నా చెయ్యాలి అంటే ఒక్కసారి బ్రహ్మకపాలంలో కానీ మీరు చేస్తే మీ లైఫ్ టైంలో మళ్ళీ ఇంకెక్కడ చేయాల్సిన అవసరం కూడా లేదండి. అంత మహిమాన్వితమైన, అతి శక్తివంతం. అంటే మీరు అడగచ్చు నన్ను,
కాశీలో గంగలో చేస్తారు, అవును, ఎక్కువ ఋషికేశ్లో అక్కడే చేస్తారు. ఇవన్నీ కూడా దానితో సమానం కాదు. ఓకే, ఇక్కడ ఏదన్నా శాస్త్రపరంగా ఏదన్నా శాస్త్రాధికారికంగా చెప్పాలి అంటే ఒక ప్రదేశం మన భారతదేశంలో పితృకర్మలు చేయాలా, పితృదోషాలు పోవాలా, ఏదైనా ఒక ప్రదేశం చెప్పండి అంటే ఎవరైనా సరే మన ఋషి సంప్రదాయం ప్రకారం మొదటిగా చెప్పే మాట ఏదన్నా ఉంది అంటే అది కేవలం 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 బ్రహ్మకపాలం. ఓకే. సో ఈ బ్రహ్మకపాలానికి కూడా మీ ఆర్థికం ప్లస్ ఆరోగ్యం రెండు సహకరిస్తేనే వెళ్ళండి. కరెక్ట్. ఎందుకంటే ఇది సో మోస్ట్లీ అందుకనే చాలా మంది కాశీలో కానీ ఋషికేశ్లో కానీ ఎక్కువగా పితృకర్మలు చేస్తూ ఉంటారు. మీరు అన్నట్టు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా రెండు అనుకూలిస్తే మనం డెఫినెట్లీ బ్రహ్మకపాలం ఖచ్చితం అండి. మీకు ఆ రెండు ఉంటే మాత్రం నన్ను అడిగితే, నన్ను కాదు ఋషుల సాంప్రదాయం ప్రకారం ఎవరు అడిగినా కూడా మీకు ప్రిస్క్రిప్షన్లో ఫస్ట్ పేరు రాసేది ఏదన్నా ఉంది అంటే బ్రహ్మకపాలం ఒకటి. అండ్ ఇక్కడ చేసిన ఏవి కూడా అండి పితృశాంతులు ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ మీరు వదిలిన పితృ తర్పణలు, ఇక్కడ మీరు చేసే పితృశాంతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒకే ఒక్కసారి మళ్ళీ మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం లేని ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది బ్రహ్మకపాలం. అయితే ఇంకా చాలా విశిష్టతలు ఉన్నాయి బద్రీనాథ్లో అని విన్నాను. ముఖ్యంగా సరస్వతి నది ఒక చోట మాయమైపోతుంది, మనం అందరం చూస్తూ ఉంటాం, కానీ దానికి ఇప్పటిదాకా ఎటువంటి సైంటిఫిక్ రీజన్స్ కనుక్కోలేకపోయారు. ఏంటి ఆ విశిష్టత ఏంటి, ఎందుకు అలా మాయమైపోతుంది? సరస్వతీదేవి అంతరార్థం అనేది కథనం చాలా ప్రసిద్ధం అండి అది అక్కడ. ఎందుకంటే సరస్వతీదేవి నది మీరు చూసినట్లయితే అక్కడ వెళ్తూ ఉంటుంది, ఒక దగ్గరికి వచ్చేసరికి అంతర్ధానం అయిపోతుంది ఆమె. అంటే అంతర్ధానం అంటే వేరే నీళ్ళు కలరే చేంజ్ అయిపోతాయి, వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. ఆమె ఎక్కడికి వెళ్ళి మాయమే, అక్కడ వెళ్ళిన పాయింట్ మాత్రం మీరు గుర్తించగలరు, కానీ ఎందుకు మాయమైంది అనే దానికి ఇప్పటివరకు ఏమీ లేదండి, ఇంతవరకు లేదు. బట్ అదైతే చాలా మిస్టరీ. మీరు కళ్ళతో చూసే సత్యాలు ఇవన్నీ. సో ఈ బద్రీనాథ్లో ఇవన్నీ మనం దర్శించుకోవచ్చు, బ్రహ్మకపాలం కావచ్చు, సరస్వతీ నది కావచ్చు, ప్రతి ఒక్కటి దర్శించుకున్న తర్వాతే మనది పరిపూర్ణమైతే చూడవచ్చు. ఓకే. చార్ధామ్ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ భారతదేశంలో ఉన్న మనా విలేజ్ని విజిట్ అవుతారు అని విన్నాను సార్. ఏంటి ఆ స్పెషాలిటీ? ఈ మనా అనేది మన భారతదేశానికి చిట్ట చివరి విలేజ్ ఏదన్నా ఉంది అంటే మనా విలేజ్. ఈ మనా విలేజ్ సాంప్రదాయాలు, ఆ సంస్కృతిని చూడడానికి చాలా మంది, అది ఒక ఎనర్జీ పాయింట్ అని చెప్పలేము, ఒక విశిష్టత అని చెప్పలేము, కానీ ఆ సాంప్రదాయము చిట్ట చివరి విలేజ్ కాబట్టి అంత దూరం పోయిన వాళ్ళకి అది ఎంత దూరంలో, అది కొంత దూరంలోనే ఉంది కాబట్టి అది కూడా చూసుకొని వద్దామని వెళ్తూ ఉంటారు. సో ఖచ్చితంగా అదొక హ్యాపీనెస్. అంటే మన భారతదేశంలో ఒక చిట్ట చివరి విలేజ్ ఏంటి అనేది చూస్తారు. కొంచెం కల్చర్ కానీ ట్రెడిషన్స్ చెప్పడానికి కూడా మనకి మేము చిట్ట చివరి దాకా పోయేసి వచ్చామని చెప్పుకుంటాం కదా, మొదలుపెట్టి లాస్ట్ వరకు వెళ్ళేసి వచ్చాము. ఏమైనా డిఫరెంట్గా ఉంటాయి సంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాలు డిఫరెంట్గా ఉంటాయి. సో అక్కడ వాళ్ళు కొలిచే దేవతారాధన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి విభిన్నంగా ఉంటాయి. ఇక్కడ జరిగే ఫెస్టివల్ సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ విలేజ్లో ఉన్న ఫెస్టివల్ చాలా ఫేమస్. ఈ విలేజ్ ఫెస్టివల్కి మోస్ట్లీ కొంచెం మిక్స్డ్ ఉంటారు అనమాట, ట్రైబల్ ఇవన్నీ కలిసి ఉంటాయి. సో ఇవి కలిసి ఉండడం వల్ల ఫెస్టివల్ చూడడానికి వెళ్తుంటారు చాలా. సో నెక్స్ట్ మనకు భీంపాల్ అనేది ఎక్కువగా వింటూ ఉంటాము. అసలు ఏంటి భీంపాల్ మన బద్రీనాథ్లో? భీంపాల్ అంటే భీముడు పెట్టిన ఒక రాయి అని. పాండవులు స్వర్గారోహణకి అక్కడి నుంచి వెళ్ళారు అని ఒక కథనం. ఆ యాత్రతో వాళ్ళు ఏం చేస్తారంటే భీముడు అక్కడ ఒక రాయిని పెడతాడు. ఆ రాయిని పెట్టాడు కాబట్టి ఆ రాయి పేరే భీంపాల్ అంటారు. ఓకే. సో డెఫినెట్లీ అది కూడా మన వాళ్ళు పోయేటప్పుడు చూసుకొని స్వయంగా ఆయన పెట్టిన రాయి కాబట్టి సో దాన్ని చూసుకొని వెళ్తారు డెఫినెట్లీ. అండ్ బద్రీనాథ్లో శీతాకాలం సమయంలో స్వామివారిని ఎక్కడికి తీసుకెళ్తారు, ఎక్కడి నుంచి పూజలు ఆరాధనలు జరుగుతూ ఉంటాయి? సో శీతాకాలంలో బద్రీనాథ్ ఆలయం మూసిన తర్వాత నర్సింగ్ టెంపుల్కి తీసుకెళ్తారండి. ఈ నర్సింగ్ టెంపుల్ అక్కడ ఈ పూజలన్నీ కూడా జరుగుతాయి.
ఈ శీతాకాల పూజలు అన్నీ కూడా ఆ నర్సింగ్ టెంపుల్లో జరుగుతాయి. ఓకే. అండ్ ఉత్సవం జరుగుతుంది. ఉత్సవమూర్తిని ఈ బద్రీనాథ్ ఆలయం మూసిన తర్వాత అక్కడ ఉన్న ఉత్సవమూర్తిని నర్సింగ్ అనే టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ శీతాకాల పూజలన్నీ ఆరాధనలన్నీ కూడా అక్కడ చేస్తారు. సో బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళాలి, ఒకవేళ శీతాకాలంలో బై ఛాన్స్ టైం దొరికింది అన్నప్పుడు అక్కడ నర్సింగ్ గ్రామంకి వెళ్తే సరిపోతుంది. ఓకే. సో బద్రీనాథ్లో ఇంకొక ప్లేస్ జోషిమఠ్ ఎక్కువగా విజిట్ అవుతూ ఉంటారు. అండ్ ఆదిశంకరాచార్యుల గారికి అండ్ అలాగే జోషిమఠ్కున్న అనుసంధానము సంబంధము ఏమిటి? ఇక్కడ ఎక్కువగా అండి జోషిమఠ్ గురించి చెప్పాలంటే సాధకులకు ఉపయోగపడేది ఇది. అంటే ధ్యాన సాధన కావాల్సిన వాళ్ళు, సాధనలో ఒక స్థితిని చేరుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళి చేయాల్సిన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే ఇది జోషిమఠ్. ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా శంకరాచార్యుల వారితో అనుసంధానమైన ప్రదేశం ఇది. సో ఇది హిమాలయాల్లోనే అతి ముఖ్యమైన స్థలం జోషిమఠ్ అండి. అంటే ఆ స్పిరిచువల్ వైబ్స్, ఆ స్పిరిచువాలిటీని కావాలి అంటే ఒక హై ఎనర్జీ, ఇది ఏదో మీరు కష్టపడి కొన్ని సంవత్సరాల సాధన అవసరం లేకుండా అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే మీకు ఆ ఫలితం వస్తుందండి. అందుకే ఇది చాలా విశేషమైంది, విశిష్టమైనది కూడా. సో కంపల్సరీ అక్కడికి వెళ్ళినప్పుడు జోషిమఠ్ని మాత్రం కంపల్సరీ విజిట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ నారద్ కుండ్ గురించి చెప్పండి. బద్రీనాథ్లో నారద్ కుండ్ కూడా చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. నారద్ కుండ్ వచ్చేసరికి ఇక్కడ నుంచే మీకు ఈ బద్రీనాథ్ విగ్రహం లభించిందని నారద్ కుండ్లో. సో ఇక్కడ ఒక కథ ఉంది. స్థానిక సాంప్రదాయం ప్రకారం ఈ బద్రీనాథ్ విగ్రహం మీకు ఈ నారద్ కుండ్లోనే దొరికిందని, ఈ నారద్ కుండ నుంచే మీకు స్టార్ట్ అయిందని, అంటే ఆ కథ కానీ ఆ యాత్ర కానీ మొత్తం కూడా మూలం ఇక్కడి నుంచి మొదలైంది. ప్రథమ స్థానం అదే అండి. ఓకే. సో నెక్స్ట్ గుహలు కూడా ఎక్కువగా విజిట్ చేస్తుంటారు. అందులో ముఖ్యంగా వ్యాస గుహ అండ్ గణేష గుహకి వెళ్తూ ఉంటారు. ఏంటి ప్రాముఖ్యత? సో ఈ గణేష గుహ అండి, అంటే వ్యాసుడు మహాభారతాన్ని చెప్తుంటే గణేశుడు దానిని ఇక్కడ కూర్చొని లిఖించాడని చెప్తారు, అంటే రాశాడని చెప్తారు. గణేశుడు రాసేటప్పుడు ఒక షరత పెడతాడంటండి వ్యాసుడితో. ఏమనంటే, నేను రాయడం ఆపను, మీరు కూడా చెప్పడం ఆపకూడదు అంటాడు. అప్పుడు వ్యాసుడు కూడా ఒక షరతు పెడతాడు, ప్రతి శ్లోకం అర్థం చేసుకొని మాత్రమే రాయాలంటాడు. అంతే కదా, గణేశుడు రాస్తూ ఉంటే స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే ఇతను చెప్పలేడు కదా అతని స్పీడ్కి. సో దానికి ఆ స్పీడ్ ఆపాలంటే ఏం చేస్తాడు అంటే, ప్రతి శ్లోకానికి అర్థం చేసుకొని మాత్రమే నువ్వు రాయాలి అంటాడు. అంటే ఏదన్నా చెప్పంగానే దాన్ని అర్థం చేసుకొని తర్వాత రాయాలి అంటాడు. అప్పుడు టైం దొరకదు రాయడానికి. సో ఈ గణేష్ గుహ, వ్యాస గుహ అనేది అదే అండి. వ్యాస గుహలో ఆయన వ్యాసుడు రాశారని. ఈ రెండు గుహలో ప్రాముఖ్యత ఏంటంటే, ఆయన చెప్తుంటే, వ్యాసుడు చెప్తుంటే గణేశుడు లెక్కించాడు. పవిత్రమైన స్థలాలు అసలు వ్యాస గుహ, గణేష గుహ. అంటే గణేశుడు అక్కడ ఉన్నాడు, అక్కడ కొన్ని గంటలో రోజులో ఉన్నారు అంటే ఎంత పవిత్రమైన చెప్తుంటే మహాభారతాన్ని గణేశుడు రాసిన ప్రదేశం అది వ్యాస గుహ, గణేష్ గుహ. ఓకే. సో నెక్స్ట్ మనకు పితృకర్మల గురించి మాట్లాడుకుందాం సార్. పితృకర్మలు చాలా వరకు ఋషికేశ్లో కానీ కాశీలో కానీ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇంకా అతి పవిత్రమైన స్థలము బ్రహ్మకపాలం అని చెప్తున్నారు. అసలు ఏంటి ఆ విశిష్టత? ఋషికేశ్ కంటే కాశీ కంటే కూడా బ్రహ్మకపాలంలోనే మనం ఎందుకు పితృకర్మలు అనేవి చేయాలి? అంటే ఆ స్థలానికి ఉన్న ప్రాముఖ్యత అండి. ఇక్కడ శివుడు బ్రహ్మదేవుని ఒక తలను ఖండిస్తాడు. ఖండిస్తే ఆ ఖండించిన కపాలం వచ్చి ఆ స్థలానికి అనుసంధానం చేస్తారు. అంటే బ్రహ్మ తల తెగిపడిన ప్రదేశం అంటారు జనరల్గా. కాబట్టి బ్రహ్మ కపాలం, బ్రహ్మని యొక్క కపాలము బ్రహ్మ కపాలము. అందుకే ఇక్కడండి ఒక్కసారి మీరు చేసిన తర్వాత మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం లేని ప్రాంతం ఏదన్నా ఉంది అంటే ఇదే. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం చేయమనో లేదంటే ప్రతి అమావాస్యకి చేయమనో చెప్తుంటారు. కానీ ఒక్కసారి ఇక్కడికి రావడం వల్ల, ఇక్కడ చేయడం వల్ల
అంటే మీరు అవకాశం ఉంటే చేసుకోవచ్చు. ఆ తర్వాత అవకాశం లేక చేయలేకపోయిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి ప్రదేశం ఒకసారి లైఫ్ టైంలో ఇక్కడ ఒక్కసారి చేస్తే చాలు. అదేవిధంగా ఇది నెంబర్ 1 అండి. దీనికి ఆల్టర్నేట్ కానీ దీనికి ఇంకోటి కానీ లేదు. కానీ రిషికేశ్లో బ్రహ్మకుండ్ దగ్గర కూడా రిషికేశ్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఒక పాయింట్ బ్రహ్మకుండ్ అనే పాయింట్ ఉందండి. ఈ బ్రహ్మకుండ్ అనే పాయింట్లో అక్కడ వాటరు వెర్టెక్స్ అంటారు, అంటే సుడులు తిరుగుతూ ఉంటుంది. ఆ సుడులు తిరిగి ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రదేశంలో ఆ పితృకర్మలు చేయడం వల్ల మీకు ఎక్కువ పవర్ఫుల్, అంటే మామూలు నదుల్లో చేసేదానికన్నా ఆ పర్టికులర్ పాయింట్లో, ఆ వర్టెక్స్ ఉన్న పాయింట్లో ఆ తిరిగే క్రమంలో ఆ చక్రం అంటారు దాన్ని, ఆ చక్ర తీర్థం చక్రం అంటారు. ఆ చక్రంలో మీరు చేయడం వల్ల అవి డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తాయండి. అందుకే గంగా హారతి కూడా అక్కడ ఇస్తారు. సో ఈ 2 పాయింట్లో ఫస్ట్ పాయింట్ అయితే మాత్రం ఏదన్నా చెప్పుకోదగిన ప్రదేశం ఉంది అంటే మాత్రం బ్రహ్మకపాలం అండి. ఎవరన్నా అవకాశం ఉన్నవాళ్ళు, ఆర్థికం ప్లస్ ఆరోగ్యం 2 సహకరించిన వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి మా పితృదోషాలతో మేము ఇబ్బంది పడుతున్నాం, వీటి వల్ల మా పనులు ఆగిపోయాయి, మేము ముందుకెళ్ళలేకున్నాం జీవితంలో అనుకునే వాళ్ళకి ఒక్కసారి ఓపిక చేసుకొని ఈ ఒక్క ప్రదేశానికి వెళ్ళి రాగలిగితే శాశ్వతంగా, అంటే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేకుండా ఒక్కసారిగా వీటి నుంచి కర్మల నుంచి తప్పించుకొని వాళ్ళు మళ్ళీ సహజ స్థితికి వస్తారు. సో ఏదన్నా భారతదేశంలో ఇది చాలా అతి పవిత్రమైన స్థలం అండి బ్రహ్మకపాలం. సో మొత్తానికి మనం చార్ధామ్ నుంచి స్టార్ట్ అయ్యి బ్రహ్మకపాలం వరకు అసలు యమునోత్రి కావచ్చు, గంగోత్రి కావచ్చు, కేదార్నాథ్, బద్రీనాథ్, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ మనం విజిట్ చేయాలి, వాటికి ఉన్న విశిష్టతలు ఏమిటి, అందులో ఉన్న నిగూఢ రహస్యాలు ఏమిటని ప్రతి ఒక్కటి క్లుప్తంగా మాకు ఈ పాడ్కాస్ట్లో చెప్పారు. అండ్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. చాలామంది ఇప్పుడు చార్ధామ్ వెళ్ళాలి అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి చాలా మంచి మంచి ఆసక్తికరమైన విషయాలు అండ్ ఇప్పుడున్న జెన్సీకి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ నందు గారు. థ్యాంక్స్ అలా. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.